పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మొట్టమొదటిగా జై ఛానల్ అటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరికీ ప్రభు నామములో మీ అందరికీ వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున మార్చి 19వ తేదీన ప్రపంచమంతటిని కూడా పునీత జోజెఫ్ గారి పండుగను ఘనముగా కొనియాడుచున్నారు. ఎందుకనగంటే ఆయన నీతిమంతుడు అని పరిశుద్ధ గ్రంథములో చక్కగా వ్రాయబడి ఉన్నది. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన పేరును జీవ గ్రంథములో వ్రాయడము జరిగినది. ఎంత గొప్ప కృపను యేసేపు గారు పొందుకున్నారంటే అది దేవుడు ఆయనకిచ్చినటువంటి మహాభాగ్యమును బట్టి కూడా మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. అయితే ఈ రోజున ఒక చిన్న పాటను పాడుకుందాం. పునీత జోజెఫా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా లిల్లీలు విరచిన వివాహరెమ్మను నీ చేతబూనినా ఓ సుగుణశీలుడా. పునీత జోజెఫా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 24వ వచనం వరకు మనము ధ్యానించినట్లయితే ఇక్కడ ఈ విషయంలో ఇద్దరు గురించి మనము మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒకరు మరియ తల్లి, రెండవ వారు యేసేపు జోజెఫ్ గారు. అయితే వీరిద్దరి యొక్క మధ్యలో ఎందుకు యేసేపు నీతిమంతుడుగా పరిగణించబడ్డాడంటే దానికి ముందు మరియ తల్లి పరిశుద్ధ ఆత్మ వలన గర్భము ధరించి ఉన్నది. ఈ విషయమును గమనించినటువంటి యేసేపు ఏం చేసే రహస్యముగా ఆమెను విడనాడాలి, ఎవరికి తెలియకుండా విడనాడాలి అనే ఆలోచన తనలోనికి రావడము జరిగినది. ఈ విషయాన్ని గురించి ఎందుకు అలా రహస్యముగా అంటే బహిరంగముగా విడిచిపెట్టినట్లయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారము వివాహము కాకుండా గర్భం ధరించినప్పుడు ఆమెను అటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపాలి. ఇది మోషే యొక్క చట్టం. అలా ఆమెను చేయకూడదు, ఆమె మంచిది, ఆమె గుణవంతురాలు అనేక విషయాన్ని తెలుసుకున్నటువంటి రహస్యంగా విడిచిపెట్టే ఆలోచనలతోటి తనలో ఎన్నో ఆలోచనలు రేకెత్తుండొచ్చు. ఆ విషయం తెలియగానే వేదన, బాధ, కష్టము, సమస్య అన్నీ కూడా తనలో ఉన్నాయి. ఒక భయం అనేది దానిలో ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన అలా వేదనతో బాధతో బాధపడుతున్నప్పుడు వాడు వెంటనే దేవుని యొక్క దూత యేసేపు దగ్గరకు రావడము జరుగుతున్నది. చూడండి 20వ వచనములో అంటారు, యేసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడు వగు యేసేపు, నీ భార్య అయిన మరియమ్మని స్వీకరించుటకు భయపడవలదు, ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భం ధరించినది అని ఒక విషయాన్ని ఎప్పుడైతే ఆయన సమస్యలతో, ఆలోచనతో, వేదనతో కృంగిపోతున్నాడో ఆ కృంగిపోతున్న సమయంలో దేవుని యొక్క దూత యేసేపు దగ్గరకు వచ్చి తనకున్న అనుమానాన్ని తొలగించడానికి ఉన్న విషయాన్ని క్లియర్గా చెప్పేస్తూ ఉన్నారు. ఏమనంటే, ఇదిగో నీ భార్య అయిన మరియమ్మను నువ్వు స్వీకరించడానికి భయపడవలదు, నువ్వు ధైర్యంగా స్వీకరించు. ఆమె దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ వలన ఆమె గర్భము ధరించింది. ఎందుకంటే ఆమె గర్భము పవిత్రాత్మ గర్భం, ఆమె ఒక కుమారుణ్ణి ఈ లోకానికి అందించబోతున్నది. ఆ అందించబోయే యొక్క శిశువు పేరు ఏంటంటే యేసు క్రీస్తు అని యొక్క పేరు కూడా నువ్వే నామకరణం చేయాలి, నువ్వే పేరు పెట్టాలి, ఆ బాధ్యత నీదే అని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ తర్వాత ఏమంటాను,
తన ప్రజలకు వారి పాపముల నుండి రక్షించును. వారి పాపముల నుండి రక్షించడానికి దేవుడేమన్నాడు, ఆ ప్రభువే ఇదిగో ఈ యొక్క తల్లి గర్భాన జన్మించబోతున్నాడు అని తెలియజేస్తున్నాడు. 22:23 ఏమంటే, ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కొన్ను, ఆయనకి ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తల మూలమున ప్రభు పలికిన నెరవేరునటి అంత్యం సంభవించను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థము. ఈ విషయాలన్నిటిని కూడా క్లారిటీగా చెప్పేసేస్తున్నాడు. దేవుని యొక్క దూత యోసేపు గారితో ఈ విధంగా మాట్లాడి, ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కంటుంది, ఇదిగో ఆయనకు ఇమ్మానుయేలు అని పిలిచేది. ఇది ప్రవక్తలకు దేవుడు తెలిసిన ఆ విషయము ఇప్పుడు మీ మధ్యలో జరగబోతున్నది అనే ఒక విషయాన్ని తెలియజేసినప్పుడు, అదిగో ఆయన ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడనే అర్థాన్ని కూడా తీసుకుని వస్తున్నాడు. దేవుడు మనతో ఉన్నాడు అనేక విషయాన్ని తీసినప్పుడు ఆయన తనలో ఉన్న ఎప్పుడైతే ఆ దేవుని యొక్క దూత మాట్లాడినదో, ఆ మాట్లాడిన వెంటనే ఏం జరిగింది, ఆమెలో ఆ బాధ పోయినది, ఆయనలో ఆ కష్టము పోయింది, ఆ దుఃఖం ఎట్టిపోయిందో అన్నీ పోయి ఆమెను ప్రేమతో స్వీకరించాడు, ప్రేమతో ఆదరించాడు, ప్రేమతో మాట్లాడాడు, ప్రేమతో ఆమెను గౌరవించాడు. ఆమె ప్రసవించే యొక్క సమయంలో ఆమెకు తోడై ఉన్నాడు. అదే విధముగా హేరోదు చిన్న బిడ్డలను చంపాలి అనుకున్న సమయంలో దేవదూత ఇదిగో యోసేపు ఈ బిడ్డలను తీసుకొని ఐగుప్తులకు వెళ్ళిపోమనగానే వెంటనే ఆయన లేట్ చేయకుండా వెంటనే ఆ బిడ్డను, ఆ తల్లిని బిడ్డను తీసుకుని ఆ దేశానికి వెళ్ళిపోవడం జరిగినది.